రాజ్యాంగ నియమ నిబంధనలకు విలువే లేదు. ప్రజాస్వామ్య విలువలంటే లెక్కే లేదు. అధికార దుర్వినియోగ ఆరోపణలకు కొదవే లేదు. కూటమి పాలనలో మంత్రి నారా లోకేష్ రాసిన రెడ్ బుక్కే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారనే విమర్శలు కోకొల్లలు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసుల మీద కేసులు నమోదు చేయడమే దీనికి నిదర్శనమని ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది రాప్తాడు నియోజకవర్గం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ కిల్లాగా పేరుగాంచిన ప్రాంతం. రాష్ట్రంలోనే అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ ముఠా కక్షలు రూపుమాపేందుకు వైఎస్ జగన్ హయాంలో ఎంతో విలువైన కృషి జరిగింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం ప్రకారం పోలీసులు కఠినంగా వ్యవహరించారు. తప్పు ఎవరు చేసినా, నేరం ఎంతటి వారు చేసినా శిక్షలు ఉండేవి. దాంతో జగన్ పాలనా కాలంలో ఫ్యాక్షన్ పరమైన ఘటనలు చాలా తక్కువగా జరిగాయి. ముఠా కక్షలు తగ్గాయని, శాంతియుత వాతావరణం ఏర్పడుతోందని అప్పట్లో రాజకీయ సామాజిక విశ్లేషణలు కూడా వచ్చాయి. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజల్లో మార్పు వస్తోందని, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అనుకునేవారు. అయితే ఇదంతా గతం. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రాజకీయ కక్ష సాధింపులే లక్ష్యంగా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మంత్రి లోకేష్ చెప్పిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సభ్య సమాజం సిగ్గుపడేలా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను, సానుభూతి పరులను టార్గెట్ చేసి వెంటాడి వేధిస్తున్నారు. పథకాలు అమలు కావడం లేదని అడిగితే చాలు కక్షగట్టి కేసులు పెట్టి జైల్లోకి పంపుతున్నారు. అధికార టీడీపీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేసింది. రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల ప్రకారం పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికల సందర్భంగా పరిటాల వర్గీయులు నానా అరాచకాలు చేశారు. వారి ఆగడాలను గట్టిగా నిలదీసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది మరవక ముందే తాజాగా ఆయనపై మరిన్ని కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కుంటిమద్ది హెలీప్యాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలకు ప్రకాష్ రెడ్డిని బాధ్యుని చేస్తూ ఆయనపై కేసులు నమోదు చేయటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్ పర్యటించారు. ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ పరంగా అండగా ఉంటామని ఆ కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కుంటిమద్ది హెలీప్యాడ్ వద్దకు వచ్చిన హెలికాప్టర్ను ప్రజలు, అభిమానులు చుట్టుముట్టారు. పోలీసుల వైఫల్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే పోలీసు బలగాలన్నీ ఆ రోజున జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకునేందుకే ఉపయోగించారు తప్ప హెలీప్యాడ్ వద్ద సరైన భద్రతా చర్యల కోసం ఉపయోగించలేదు. పోలీసుల కాపలా ఉండాల్సిన స్థాయిలో లేకపోవడంతో ప్రజలంతా హెలికాప్టర్ను చుట్టుముట్టారు. దాంతో వైఎస్ జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతింది. ఆ పరిస్థితుల్లో ఆయన హెలికాప్టర్లో ప్రయాణం చేయకుండా రోడ్డు మార్గాన తన నివాసానికి వెళ్లిపోయారు. వైఎస్ జగన్ పర్యటన సమయంలో భద్రతాపరమైన వైఫల్యం స్పష్టంగా కనిపించింది. దీనిపై కూటమి సర్కారు తీరును తప్పుబడుతూ భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు మరో కుట్రకు తెరతీసింది. ఓ కానిస్టేబుల్తో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఫిర్యాదు చేయించి ఆయనపై కేసు నమోదు చేశారు రామగిరి పోలీసులు. ప్రకాష్ రెడ్డి కారణంగానే ప్రజలు వెల్లువెత్తినట్లుగా వచ్చారని, హెలికాప్టర్ దెబ్బతినడానికి ఆయనే కారణమని ఆరోపణలు చేశారు. ఇదంతా టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో జరిగిందని సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మంత్రి నారా లోకేష్ సొంతంగా రచించుకున్న రెడ్ బుక్ను అమలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేసిందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఏకంగా 2 కేసులు నమోదు కావడం ఉమ్మడి అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.